యాహ్! హాయ్ ఎవ్రీవన్. సో, మనం ప్రీవియస్ సెషన్‌లో చిన్న సింటాక్సెస్ చూసాము. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటో చూద్దాము. వేరియబుల్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి? అండ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? జనరల్లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా సరే వేరియబుల్ అంటే కొంత మెమరీ లొకేషన్. అందులో కొంత వాల్యూని మనం స్టోర్ చేస్తాం. సో, ఈ స్విఫ్ట్ లాంగ్వేజ్‌లో వేర్ అన్న కీవర్డ్‌ని యూజ్ చేసి మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్‌ని మనం క్రియేట్ చేయడం కోసం నేనేం చేస్తున్నాను అంటే గనక, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక ఆహ్, ఫంక్షన్‌ని ఓపెన్ చేసుకుంటున్నాను నేను. ఒక క్లాస్‌లో ఒక ఫంక్షన్‌ని మొత్తం కంటెంట్ అంతటిని డిలీట్ చేసేసి పెట్టుకుంటున్నా. యెస్. ఇది ఫంక్షన్. సో, ఇప్పుడు వేర్ అన్న కీవర్డ్‌లో నెమ్ అన్న వేరియబుల్‌కి నేను 1000 అన్న వాల్యూని అసైన్ చేస్తున్నా. ఇక్కడ మీకు నెమ్ ఈజ్ ఎ వేరియబుల్. 1000 ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసే వాల్యూ. మనం ఇట్లా డైరెక్ట్‌లీ డిఫైన్ చేయడం వల్ల మన యొక్క కంపైలర్ ఏం చేస్తది అంటే గనక అది అర్థం చేసుకుంటది. ఓకే. ఇది ఇంటర్నల్లీ ఇంటిజర్ డేటా టైప్‌ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసనని. ఈ వేరియబుల్ డిఫైన్ చేయడానికి ఇంకొక వే ఎట్లాగుంటది అంటే వార్ ఐడీ కోలన్ దాని యొక్క డేటా టైప్ ఫాలోడ్ బై ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ వాల్యూ. ఇలాగైనా సరే మనం డిఫైన్ చేయొచ్చు. ఒక వేరియబుల్‌ని మనం ఎయిదర్ ఇట్లాగైనా డైరెక్ట్‌లీ వాల్యూ అయినా అసైన్ చేయొచ్చు. లేదా దాని యొక్క డేటా టైప్‌ని మనం స్పెసిఫై చేసి ఆ డేటా టైప్ కన్నా సరే వాల్యూస్ అసైన్ చేయొచ్చు. బట్ ఈ స్విఫ్ట్ లాంగ్వేజ్‌లో మనం వేరియబుల్స్‌ని డిఫైన్ చేయడానికి కొన్ని రూల్స్ ఏమున్నాయి అంటే గనక, వేరియబుల్‌ని మనం డిఫైన్ చేసేటప్పుడు ఎయిదర్ ఒక వేరియబుల్ నేమ్‌తో అన్నా డిఫైన్ చేయొచ్చు. దాని ముందర ఒక అండర్ స్కోర్ అయినా, ఒక డాలర్ అన్నా పెట్టాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ మాట. అదే దాని ముంగట మనము ఒక నంబర్‌ని అపెండ్ చేస్తే ఇట్ విల్ నాట్ అలౌ. అది ప్రాపర్ స్టాండర్డ్ కాదు. అండ్ దెన్ ఇది ఈ స్విఫ్ట్ అన్నది కేస్ సెన్సిటివ్ అవ్వడం వల్ల మనం లోయర్ కేస్ ఇచ్చినా, అప్పర్ కేస్ ఇచ్చినా సరే అవి 2 డిఫరెంట్ వేరియబుల్స్ కింద అది కన్సిడర్ చేస్తదన్నమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఏంది అంటే గనక ఒక వేరియబుల్ ఇట్స్ ఎ కాన్స్టెంట్ అంటే ఏంది అంటే గనక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ దాని వాల్యూ మనం ఎప్పటికీ మార్చలేము అనే దాన్ని మనం కాన్స్టెంట్ అంటాం. ఫర్ సపోజ్ ఈ యొక్క స్విఫ్ట్ లో మనం కాన్స్టెంట్స్ ని డిఫైన్ చేయాలి అంటే కనుక లెట్ అన్న కీవర్డ్ ని యూస్ చేస్తాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 432 అని డిఫైన్ చేశాను నేను. అండ్ ప్రింట్‌ని యూజ్ చేసి ఏని ప్రింట్ చేసేసా. లెట్ అన్నది కాన్స్టెంట్ కాబట్టి నేను మళ్ళా 2, 3, 4 అన్న వాల్యూని యాడ్ చేయడానికి ట్రై చేసి అండ్ ప్రింట్ ఏ అయిపోయింది. సో, నేను జస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేశా. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 432. లెట్ అన్న కీవర్డ్ ఒక కాన్స్టెంట్ కాబట్టి దాన్ని మళ్ళా అప్డేట్ చేయలేం కాబట్టి లైన్ నంబర్ 29లో నేను ఈ వాల్యూని అప్డేట్ చేస్తా ఉంటుంటే కనుక కెనాట్ అసైన్ టు వాల్యూ ఏ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ కాబట్టి నీకు దీంట్లోకి వాల్యూ అసైన్ చేయలేవు అని చెప్పేసనని మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తుందన్నమాట. సో, ఇది a brief introduction about a variable and as well as a constant in this Swift. Thank you.